38th నేషనల్ గేమ్స్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ జట్టుకి నిధులు మంజూరు చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని, అలాగే మంత్రివర్యులు నారా లోకేష్ గారిని, క్రీడాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారిని, శాప్ చైర్మన్ అనిమిని రఘునాయుడు గారిని నేను వేడుకుంటున్నా. శాప్ అనేది దివంగత ముఖ్యమంత్రి నట సార్వభౌముడు ఎన్టీఆర్ గారి యొక్క కళ, అది ఎన్టీఆర్ యొక్క ఆశయం, అది శాప్ అనేది. అలాంటి శాప్ ఈరోజు దీనస్థితిలో ఉంది, అధోగతిలో పడిపోయింది. దీనికి కారణం ఒకే ఒక్కరు, ఆమె ప్రస్తుత డిడి వెంకటరమణి గారు. ఈమె యొక్క నిరంకుశతత్వంతో ఈరోజు శాప్ అనేది చాలా దీనస్థితిలో ఉంది. రాష్ట్రంలో క్రీడలు నాశనం అవ్వడానికి కారణం ఈమె. క్రీడా సంఘాలు 5 క్రీడా సంఘాలతో దొంగలతో ఉన్నటువంటి క్రీడా సంఘాల్లో ఒకడు ముఖ్యమైనటువంటి దొంగ జూడో వెంకట్ నామశెట్టి. ఈ దొంగలతో కలిసి ఈమె ఈరోజు రాష్ట్రంలో క్రీడల్ని సర్వనాశనం చేసింది. అలాగే దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారి యొక్క ఆశయాల్ని తుంగలోకి తొక్కి సర్వనాశనం చేస్తోంది ఈ వెంకటరమణి గారు. అయ్యా, మన ఒలింపిక్ అసోసియేషన్ తరపు నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి క్రీడాకారులందరూ కూడా మన ఉత్తరాఖండ్లో జరిగే 38వ జాతీయ క్రీడల్లో పాల్గొనాలి. ఆ పాల్గొనే జట్టుకి మన ప్రభుత్వం తరపున లోగో మరియు శాప్ లోగోతో పాటు ఒలింపిక్ అసోసియేషన్ లోగో ఉంటేనే దానికి ఒక అందం ఉంటుంది, రాష్ట్రానికి ఒక గౌరవం ఉంటుంది. కానీ ప్రస్తుతానికి హైకోర్టు వారు కూడా ఉత్తర్వులు జారీ చేశారు ఒలింపిక్ అసోసియేషన్కి ఫండ్స్ రిలీజ్ చేయాలి అని. కానీ ఈ వెంకటరమణి గారు ఎవరైతే ఉన్నారో ఈమె ప్రభుత్వం దృష్టికి వెళ్ళనీయకుండా ప్రభుత్వాన్ని తప్పుదోర పట్టిస్తూ కొంతమంది దొంగలతో చేతులు కలిపి రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడా డబ్బులంతా వీళ్ళు పంచుకొని తింటున్నారు, పందికుక్కలాగా తింటున్నారు వీళ్ళు. ఇప్పటి వరకు రాష్ట్రం ఇంత అధోగతిలో ఉండడానికి క్రీడల్లో ప్రధాన భూమిక ఈ వెంకటరమణి గారిది. డిప్యూటీ డైరెక్టర్, శాప్ డిప్యూటీ డైరెక్టర్ వెంకటరమణ గారిది. ఒలింపిక్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో పురుషోత్తం నాయుడు గారు ఎంతో కొట్లాడి వీరి మీద ఎన్నో పోరాటాలు చేసి వీరి మీద కేసులు కూడా వేశారు, వీరి మీద కేసులు కూడా నడుస్తున్నాయి. అలాగే జూడో సంఘం తరపు నుంచి మేము కూడా ఆ వెంకట్ అనే అతని మీద కేసు పెట్టాము. 2023 ఏప్రిల్లో ఎఫ్ఐఆర్ కూడా అయింది అతని మీద. 52 లక్షల క్రీడాకారులు సొమ్ముని దొంగ సంతకాలతో తినేశాడు అని చెప్పి ఎఫ్ఐఆర్ అయింది. కానీ ఇంతవరకు అతని మీద చర్యలు తీసుకోవాలా. అలాగే ఈ డిప్యూటీ డైరెక్టర్ వెంకటరమణ ఎవరైతే ఉందో ఈమె దొంగ సర్టిఫికెట్లతో, తప్పుడు సర్టిఫికెట్లతో, తప్పుడు జనన పత్ర ధృవీకరణలతో ఈమె ఉద్యోగం సంపాదించింది. ఈమె మీద కూడా కంప్లైంట్లు పెట్టినా ఇంతవరకు యాక్షన్ తీసుకోవాలా. మన గౌరవ చీఫ్ సెక్రటరీ గారికి కూడా కంప్లైంట్ చేశాము. అలాగే ఆర్టీ యాక్ట్ కూడా అడిగాం. అలాగే స్పోర్ట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా అడిగాం. అలాగే బీసీఎండీ గారికి కూడా ఆర్టీ యాక్ట్ కింద అడిగాం. ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. ఈ వెంకటరమణి అంటే ప్రభుత్వమే భయపడుతోందా అసలు ఆమె మీద చర్యలు తీసుకోవడానికి? ఆమె గురించి ఆర్టీ యాక్ట్ ఎందుకు ఇవ్వడం లేదు? ఇచ్చిన కంప్లైంట్లు ఎందుకు ఎంక్వైరీ చేయడం లేదు? ఈరోజు రాష్ట్రం క్రీడల్లో నాశనం అవుతుందంటే దానికి ముఖ్య కారణం ఈమె. అయ్యా, గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు గతంలో 2022లో కూడా గుజరాత్లో జరిగే నేషనల్ గేమ్స్కి నేను పెట్టినటువంటి ప్రభుత్వం, అప్పుడు జగన్ ప్రభుత్వాన్ని నేను అడిగాం, అయ్యా క్రీడాకారులకి డబ్బులు మంజూరు చేయండి అని అడిగాం. డబ్బులు ఇవ్వలేదు ఇంతవరకు క్రీడాకారులకి నేషనల్ గేమ్స్లో పాల్గొనడానికి అని. దానికి మీరు చెల్లించి మీరు నా పోస్టుని రీట్వీట్ చేశారు, మీరు రీపోస్ట్ చేశారు. నేను మాట్లాడేటువంటి మాటల్ని ప్రభుత్వానికి మీరు ట్వీట్ చేయడం వల్ల ఆ రోజున జగన్ ప్రభుత్వం డబ్బులు విడుదల చేసింది నేషనల్ గేమ్స్లో పాల్గొనడానికి. ఇప్పుడు మీరే ఉన్నారయ్యా, స్వయంగా మంత్రివర్యులు మీరే ఉన్నారు, నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ ఇంతవరకు నేషనల్ గేమ్స్లో పాల్గొనే పిల్లలకి డబ్బులు అందలేదు. దానికి కారణం ఈ శాప్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా వెంకటరమణి, ఈమె యొక్క దొంగ బుద్ధితో ప్రభుత్వానికి కావచ్చు, మీకు కావచ్చు మచ్చ తెస్తోంది. రేపు జరగబోయే ఓపెనింగ్లో, నేషనల్ గేమ్స్ ఓపెనింగ్లో, ఆ పెరేడ్లో, మార్చ్ ఫాస్ట్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు ఆంధ్రప్రదేశ్ యొక్క లోగో లేకుండా, శాప్ లోగో లేకుండా పాల్గొంటే దానికి అవమానం ఎవరికి? ప్రభుత్వానికి కాదా? గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కాదా? నేషనల్ గేమ్స్ చేసినటువంటి, ఏషియన్ గేమ్స్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా కనీసం నేషనల్ గేమ్స్లో పాల్గొనే పిల్లలకి కనీసం టీషర్ట్లు, షర్ట్లు వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఇవ్వలేదని అంటే ఎంత బాధాకరంగా ఉంటుంది. ఇది చాలా బాధతో చేస్తున్నానయ్యా. దయచేసి నా వీడియోని చూస్తున్నారో ఎవరైనా సరే దీన్ని ప్రభుత్వానికి చేరవేయండి. నేను కూడా దీన్ని నాకు ఉన్నంత వరకులో నేను ప్రభుత్వానికి, అలాగే గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, ముఖ్యమంత్రి వర్యులు బాబు గారికి చేరే విధంగా నేను కూడా ప్రయత్నిస్తాను. క్రీడాకారులు దయచేసి మీకు ఎవరన్నా ఉంటే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, ఏదైనా ఉంటే కామెంట్స్ చేయండి. రేపటి నుంచి జరగబోతుంది నేషనల్ గేమ్స్ డెహ్రాడూన్, ఉత్తరాఖండ్లో.
ఆంధ్రప్రదేశ్ యొక్క పరువును కాపాడాలని, క్రీడాకారుల యొక్క అభిమానాన్ని నిలపాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. నేను మీ కిరణ్ కుమార్, దేశం కోసం ధర్మం కోసం జూడో సంఘానికి రాష్ట్రానికి కోశాధికారిని. నా క్రీడాంధ్రప్రదేశ్ కోసమే నా ఈ తపన. క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉండాలనే తపనతో ఈ వీడియో చేశాను. కాబట్టి దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ప్రభుత్వం దృష్టికి వెళ్ళేటట్లు చూడాలని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా. భారతీయతను కాపాడుకుందాం, గోమాతను రక్షించుకుందాం, సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధనకే పోరాడుదాం. ఓం నమ శివాయ. గోవింద గోవింద. జై శ్రీరామ్.